టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు నవంబర్ 27వ తారీఖు బుధవారం. ద్వాదశి తిథి అనేది తెల్లవారి 6:23 వరకు, అంటే తెల్లవారితే 28వ తారీఖు. తదనంతరం త్రయోదశి ఉంటాయి. ఇక నక్షత్రంలో ఈరోజు పూర్తిగా చిత్తా నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి లేదా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మనకుండే ఇబ్బందులు కొంతవరకు అధిగమించడానికైతే ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అమ్మయ్య, ఈ విషయంలో నేను విజయం సాధించాను అనుకునే లోపు మరొక విషయం మిమ్మల్ని కొంత కలవరపాటుకి గురి చేయటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు కోపం పాలనేది కూడా మీలో కొంత పెరిగే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. మనకంటే ఎవరైతే మన యొక్క మేనమామల వరుస ఉండేవాళ్ళు కానీ, లేదా మన అమ్మ లేదా నాన్న వారి యొక్క సోదరులు, వారి పరంగా ఏవైనా సరే కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక మీరు ఈరోజు కొంత మంచి ఫలితాలు ఎక్కువగానే చవిచూడటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందంటలో సందేహం లేదు. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఆ ప్రయాణాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఇప్పటికే నివసితులైన వారికి కూడా ఎంతో కొంత ఈరోజు ప్రయోజనం ఉంటుంది. ఖర్చుతో కూడిన శుభాలకి ఈరోజు మంచిది. అంటే మీరు ఇల్లులు, వాహనాలు కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు తప్పకుండా ఈరోజు అయితే కొనసాగించవచ్చు. ఇక ఇతరత్రా కూడా ఎక్కువ శాతం మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. కానీ ఖర్చులు కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువగా ఏ పనిలోనూ మమేకం కాకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఏ పని అవసరమో ఆ పని వరకే చేసి చేతులు దులిపేసుకోండి. కొత్త వాటిల్లోకి మీరు తొంగి చూడకండి. ఈరోజు కొత్త వాటికి అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండండి. సంతానం దెబ్బలు తగిలించుకోవటం ఇలాంటివి ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఈరోజు తలెట్టే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది అయితే ఉంటుంది. అలాగే అనుకోకుండా ఏదైనా సరే మన యొక్క కార్యనిర్వహణ కోసం ఏదైనా అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఇక ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఆకస్మికంగా కొంత ఉద్యోగాలు పోయే పరిస్థితులు కూడా ఈరోజు ఉంటాయి. కనుక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి గత 2 రోజులతో పోలిస్తే కొంత మంచి పెరిగే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంకాలం నుంచి క్రమంగా మీకు ఎక్కువ అనుకూలమైన ఫలితాలు మర్నాడు 2 రోజులు కూడా కొనసాగుతుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు సాయంకాలం నుంచి క్రమంగా మీరు మొదలెట్టుకోవచ్చు. ఆర్థికంగా కొంత మీరు ఏదైతే అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారో అభివృద్ధి ముందుకెళ్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే సాధ్యమవుతాయి. కొత్తగా భూములు, ఇల్లులు కొనుక్కోవాలంటే కూడా ఆ కళ సాఫల్యం పొందుతుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరుల నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, ఇతరులతో కూడా ఏదైనా సరే కొంతవరకు మనం నోరు జారటం, లేదా వారే అనవసరంగా మన మీద దండెత్తి రావటం, ఇలా పరస్పరం కొంతవరకు కలహించుకునే పరిస్థితులు అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక రక్తపోటు, రక్తానికి సంబంధించిన వ్యాధుల్లో ఎవరైనా ఉంటే కనుక వారి తీవ్రత కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువగానే కనపడే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు మరి
స్వాతి నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలత అనేదైతే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే గనక ఆ ప్రయాణాలు ఈరోజు పెద్దగా సత్ఫలితాలను ఇవ్వవు. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మరి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సాయంకాలం 5 గంటలలోపు పూర్తి చేసుకోవటం అనేది మంచిది. సాయంకాలం 5 దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ యొక్క మానసిక స్థితిలో కొంత మార్పులు రావటం, అయ్యే పనులు కూడా సరిగ్గా సకాలంలో ముందుకెళ్ళలేకపోవటం, చిన్న వాహన ప్రమాదాలు ఇలాంటివి సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొంత మార్పులతో మంచి పొందే అవకాశం ఉంది. అంటే ఏదైనా సరే ఒకసారి ఉద్యోగస్తులు అయితే కనుక ఆ ఉద్యోగంలో మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే కనుక వారు వెళ్ళే విధానంలో మార్పు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్పులతో కూడినదే అభివృద్ధిలోకి ఈరోజు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే గర్భం దాల్చిన వాళ్ళు ఉంటే కనుక సాధ్యమైనంత వరకు వారు మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది, దూకుడుగా లేకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ప్రేమ వివాహం కోరుకునే వారికి ఈరోజు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన ఫలితాలుగానే ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో పరిణితి సాధిస్తారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముఖ్యంగా మరి శ్రవణ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఎక్కువగా సుఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈరోజు కనిపించడం లేదు. ఈరోజు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. గత 2-3 రోజులుగా ఆగిపోతున్న పనులు ఈరోజు అదృష్టవశాత్తు కొన్ని ముందుకొచ్చే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీరు 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. దూర ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి కూడా. ఇక సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు వింటారు. సంతానానికి కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం తప్పకుండా అనుకూలత సిద్ధిస్తుంది. వారి ద్వారా మీకు కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా సాయంకాలం 5 దాటిన తర్వాత నుంచి మీరు మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా మనం పెట్టే ఖర్చు విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అంతా మన వాళ్ళే అనుకుని నిర్ణయాలు తీసుకుంటే, లేదా వాళ్ళ తరపున మనం వకాల్తా పుచ్చుకుంటే మనకి ఏదో రకంగా సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా మనం చేసినప్పటికీ కూడా అది అవతల వారు దాన్ని మళ్ళీ ఏదో రకంగా ఉపయోగించుకోలేకపోవడం అనేది మీ యొక్క అసహనానికి కారణమవుతుంది. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.